హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? పిల్లలు పెద్దవారు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ క్రిస్పీ చికెన్ పకోడా ఒక చిన్న టిప్తో ఎలా క్రిస్పీగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా బయట తిన్నంత మంచి టేస్ట్ వస్తుందండి. ట్రై చేద్దామా? ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్స్ మసాలా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, తరిగిన కొత్తిమీర, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. స్పైసీనెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకునేవారు ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక కోడిగుడ్డు, 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోండి. వేసిన మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలిపి 1 నుంచి 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. చికెన్ నానిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ముందే వేసుకుంటే ముక్కలకు ఉప్పు పట్టేస్తుంది. మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు 1 స్పూన్ గోధుమ రవ్వ, 2 స్పూన్స్ బ్రెడ్ క్రంచెస్ వేయాలండి. ఈ గోధుమ రవ్వ బ్రెడ్ క్రంచెస్ వేసే ఈ చిన్న టిప్ని పాటించండి. మీ చికెన్ పకోడాకు మరింత క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకుని 1 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ చికెన్ పకోడాకి కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ కాగిన తర్వాత చికెన్ని విడివిడిగా వేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలండి. చికెన్ పకోడా ఇలా ఈ రెడ్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకుని పక్కకు తీసుకోవాలండి. బ్రెడ్ క్రంచెస్ అవి వేయడం వల్ల పెద్దగా నూనె ఏమీ లాగదండి. మనం ఎంత నూనె వేసామో ఆ నూనె అంతా అక్కడే ఉండిపోతుంది. అంతేనండి, మన క్రిస్పీ చికెన్ పకోడా తయారు. చూసారుగా చికెన్ పకోడీ లోపల కూడా ఎంత చక్కగా వేగిందో. దీన్ని ఈవినింగ్స్ టైంలో స్నాక్స్లా తింటూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.